అందరికీ మరణాత్ అండి. వీడియో చూసే ముందు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బైబిల్ మిషన్ వారు అభిమానులు చేయదగిన ప్రార్థనలు. తండ్రి, బైబిల్ మిషన్ను నీవే బయలుపరిచి ఉన్నావను సంగతి లోకమంతటికి నీవే స్వయముగా కనబడి చెప్పుము. అనేకులు నమ్మరు, అయినను చెప్పుమని వేడుకొనుచున్నాము. ఆమెన్. దేవా, బైబిల్ మిషన్ను నీవు స్థాపించినావని సంగతి మేము కూడా ప్రకటింతుము. మా ప్రకటనలు దీవించము. మాలో మెంబర్లుగా నుండి మా అభిప్రాయములకు దూరస్థులై ఉన్నవారి అపరాధములను వారికి స్వప్నములో తెలియపరిచి దిద్దుకొనుటకు వారికి శక్తి దయచేయము. ఆమెన్. దేవా, మా విరోధుల యొక్క మనస్సులను, అనగా మాలో నుంచి విడిపోయిన వారి మనస్సులను మాలోనే ఉండి మాకు విరోధముగా నున్నవారి మనస్సులను, ఇతర మిషన్లలోనున్న మా విరోధుల మనస్సులను మార్చివేయుము. దేవా, మేము తప్పు సిద్ధాంతములను చెప్పకుండా ఆపుచేయుము. దేవా, మేము వేసే పత్రికలు, పుస్తకములు మిషను ద్వారా వ్యాపింపచేయము. దేవా, మా మీటింగుల ద్వారా, స్వస్థత కూటముల ద్వారా, పద్యముల ద్వారా, ఆరాధన క్రమము ద్వారా నీ విషయములు అందరికీ తెలుపుము. దేవా, బైబిల్ మిషను ద్వారా ఆలోచించుచున్న నీ ఆలోచనలన్నీ నెరవేర్చుము. దేవా, నీకు ఇష్టమైన వారిని మాత్రమే నీ బైబిల్ మిషన్లోనికి తీసుకొని రమ్ము. దేవా, అయోగ్యులమైన మమ్మును బైబిల్ మిషన్లోనికి పిలిచినందుకు నీకు ప్రత్యేకమైన వందనములు. దేవా, ఏ ప్రత్యేకమైన ఉద్దేశముతో నీవు బైబిల్ మిషన్ను బయలుపరిచినావో దానిని త్వరలో నెరవేర్చుము. దేవా, మా బోధల కంటే మా ప్రవర్తన వెల్లడిలోనికి వచ్చినట్లు తోడ్పడుము. దేవా, ప్రస్తుతము మా మిషనులోనున్న అక్రమములన్నిటినీ పరిహరించుము. ఆమెన్. దేవా, మా అందరి బలహీనతలను తొలగించుము. ఆమెన్. దేవా, మాకు పాఠశాలలు, వైద్యశాలలు, అనాథశాలలు, చేతి పనులశాలలు, ముద్రాక్షరాలు, పుస్తకాలు, గొప్ప దేవాలయములు, గొప్ప గ్రంథములు, గొప్ప రాబడులు, జీతనాత్తములు, పొలములు, సమాధి దొడ్లు, క్రైస్తవ విదేశీ సహాయములు, మిషను స్థానములు మాకు లేవని ఇతర మిషనుల ద్వారా హేళన చేయుచున్నారు. వారి తట్టు చూడమని వేడుకొనుచున్నాము. ఆమెన్. దేవా, మా సిద్ధాంతములు విని అనేకులు నవ్వుచున్నారు. వారి వైపు కూడా చూడుము. ఆమెన్. దేవా, మా మిషన్లోని పిల్లలను విద్యార్థులను గాను ఉద్యోగస్తులుగాను చేయుము. ఆమెన్. పురుషులను, స్త్రీలను, బీదలను, పాపులను, చిక్కులలో ఉన్నవారిని, ఇట్టి వారందరినీ ఆదరించుము. ఆమెన్. దేవా, మా మిషన్లో ఉన్న వారందరికీ దర్శన వరము దయచేయుము. ఆమెన్. దేవా, మేము దేవుని మీద ఆధారపడి ఉన్నామని చెప్పుచు మనుషుల మీదను, ఔషధముల మీదను, చందాల మీదను ఆధారపడుచున్నామని ఇతరులు మమ్మును హాస్యము చేయుచున్నారు. దీనికి మేము చోటీయకుండునట్లు కృప దయచేయము. ఆమెన్. మేము వారికి ఒక జవాబు ఇస్తున్నాము. ఏలియా కాకుల మీద ఆధారపడలేదు. మోషే తల్లి ఫరో కుమార్తె మీద ఆధారపడలేదు. ఈ ఏర్పాటు చేసిన నీ మీద ఆధారపడినామని జవాబు చెప్పుచున్నాము. దేవా, బైబిల్ మిషను నీవే బయలుపరిచినవనేది ఒకటి మాత్రమే గొప్ప విషయమనియు, తక్కిన మా విషయములలో ఇతర మిషన్లలోనున్న బలహీనతలు మాకు కూడా ఉన్నవనియు మేము చెప్పుచున్నాము. ఈ మాట దీవించుము. దేవా, ఓహో, ఇది కేవలము దేవుడు బయలుపరిచిన మిషను అని నమ్మగలవారు అనుచు సంతోషింతురు. అలాగే మమ్మను చూచి కూడా ఓహో, వీరు దేవుని బైబిల్ మిషన్లో చేర్చుకొనబడిన వారు అని పలుకుచు సంతోషించున్నట్లు ఇతర మిషను విశ్వాసులను, అభిమానులను
ప్రేరేపింపుమని వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవా, మాలో ఏవైనా బహిరంగమగు తప్పులు కానీ రహస్యమైన తప్పులు కానీ ఉన్న ఎడల మమ్మను పిశాచికి కానీ శత్రువులకు కానీ సజ్జనులకు కానీ అధికారులకు కానీ అప్పగింపక నీవే మమ్మను క్షమింపు. దావీదు ఇట్లే కోరుకొనగా అతని కొరకు ప్రకారము చేసినావు గదా. ఆమేన్. దేవా తండ్రి, ఈ ప్రార్థనలో ఇంకా ఏమైనా చేర్చవలసినవి ఉన్న ఎడల నీవే చేర్చుము. తీసివేయవలసినవి ఉన్న ఎడల నీవే స్వయముగా తీసివేయుము. దేవా, నరుల జ్ఞాపక శక్తిలో ఉండి మా పొరపాటును సమూలముగా పెరికివేయుము. దేవా, మమ్మను రాకడకు సిద్ధపరచుము. ఆమేన్. దేవా, రహస్య సన్యాసి అను రాకడకు ముందే పంపించుము. మొదటి రాకడలో చేసినట్లు మృతులను లేపుము. పక్షులతోనూ మృగములతోనూ సువార్త చెప్పించుము. ఆమేన్. ఒక దినము లోకములోనున్న వారందరికీ ఏకకాల స్వప్నములలో నీవు కనబడి మాట్లాడుము. ఆమేన్. ఈ ప్రార్థనలను నీ జనితైక కుమారుని ముఖము చూచి ఆలకింపుమని నిన్ను వేడుకొనుచున్నాము. అవునామేన్. 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 ఇప్పుడు చదివిన దాంట్లో ఏమైనా తప్పులు మిస్టేక్స్ అక్కడక్కడ మిస్టేక్స్ చదువుంటే నన్ను క్షమించండి తండ్రి. అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవునికి మహిమకరంగా బతకాలని కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా దేవునికి అనుకూలంగా, దేవునికి నచ్చేలాగా, దేవునికి మహిమ వచ్చేలాగా బతకాలి మనం అందరం. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, అలాగే ఈ వీడియో ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొక 10 మెంబర్స్కి, ఇంకొక నలుగురికి వీడియో షేర్ అవుతుంది. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా. అలాగే ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, ఎవరు చదివిరాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. చిన్నప్పుడు ఒక కథ విన్నాను నేను. ఏంటంటే, బైబిల్ చదివిపించుకోవడానికి ఒక ముసలమ్మ గారు ఒక అబ్బాయికి 10 రూపాయలు ఇచ్చి డైలీ ఆ అబ్బాయితో చదివించుకునేవారంట, రోజుకో పేజీ అనమాట. అలాగా ఎవరైతే వాళ్ళకి వినడానికి అంత స్తోమత లేదో, ప్లస్ వాళ్ళ ఇది ఫోన్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఈ ఫోన్ క్లిక్ చేస్తే దేవదాసాయి గారి ప్రార్థనలు ఉంటాయి, అవన్నీ కూడా వినొచ్చు. అలా యూజ్ అవుతుందని చెప్పి చేయడం జరిగింది. సో అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఓకే. ఇంకా మీకు ఏమేం ప్రార్థనలు, దేవదాసాయి గారు చేసిన ఏమేం ప్రార్థనలు చదివి వినిపించాలో వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ మర్నాథ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా కానీ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. ఓకే. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే ఎవరికైతే చదువు రాదో వాళ్ళందరూ కూడా వినడానికి ఫ్రీగా వీడియో చూడొచ్చు అనమాట, ఫ్రీగా వీడియో వినొచ్చు. సో ఇలా ఫ్రీగా చేసే వాళ్ళు ఉండరు కదా. సో ఇలా చేయడం వల్ల చేసే వాళ్ళకి దీవెన ఉంటుంది ఈ ప్రార్థన, అలాగే వినే వాళ్ళకి దీవెన ఉంటుంది, విని నడిచే వాళ్ళకి ఇంకా దీవెన ఉంటుంది అని నేను గట్టిగా నమ్ముచున్నాను. మీరు కూడా నమ్ముతున్నట్లయితే కంపల్సరీ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా అంటే ఎక్కడ క్లిక్ చేయకుండా చక్కగా వీడియోని ఆన్ చేసుకొని ఫస్ట్ నుంచి ఎవరి వరకు పూర్తిగా వినాలన్నమాట. అలా విని దేవునికి మహిమ వచ్చేలాగా అందరూ బతకాలని దేవుడు ఈ చిన్ని ప్రార్థనని, ఈ నత్తి ప్రార్థనని, ఏమీ తెలియని ప్రార్థనని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆమేన్. ఓకే. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద ఛానల్. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి రెడ్ కలర్లో ఉన్నదాన్ని
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అప్పుడు డైలీ అప్డేట్స్ అనేవి ఫోన్లోకి వస్తాయి అన్నమాట. సో అందుకే ఐఎమ్ ఆల్వేస్ సేయింగ్ లైక్ ప్లీజ్ క్లిక్ ద సబ్స్క్రైబ్ బటన్. ఓకే, సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ daily in every video please click the subscribe button like that, because సబ్స్క్రైబ్ బటన్ వల్ల ఏంటంటే డైలీ అప్డేట్స్ అనేది మొబైల్ ఫోన్కి ఒక నోటిఫికేషన్లా వస్తాయన్నమాట. అది కూడా ఉత్తి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే రాదు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేయడం వల్ల వస్తుంది. మరణాత. లాస్ట్గా పరలోక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును కాక. మా మనుదినహారము నేడు మాకు దయచేయము. మా అపరాధం చేయి వారిని మమ్మల్ని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్ములను శోధనలోని తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. అవునామేన్, అవునామేన్, అవునామేన్. తొప్పులొప్పులు మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. అన్నిటిలో తండ్రి నాయన యేసయ్య, ప్రతి ఒక్క దాంట్లో మీరు దీవించమని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.